హాయ్ లెట్స్ మేక్ యమ్మీ యమ్మీ క్యారమెల్ పాయసం విత్ మీ. ఎప్పుడైనా గెస్ట్లు వచ్చినా మనకి స్వీట్ తినాలనిపించినా అప్పటికప్పుడు ఈజీగా టేస్టీగా ఇంట్లోనే ఈ క్యారమెల్ పాయసం స్వీట్ ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం. దీనికోసం ముందుగా స్టవ్ వెలిగించి ఒక గిన్నెను పెట్టుకొని 3 స్పూన్ల నెయ్యిని వేసుకొని కొద్దిగా జీడిపప్పులు వేసుకొని ఇందులోనే బాదం పప్పులు కూడా వేసుకోవాలి. బాదం పప్పు తురిమి వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా 1 నిమిషం వేగిన తర్వాత 1 కప్పు సేమియా కూడా వేసుకొని 1-2 నిమిషాలు దోరగా వేయించుకోవాలి. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇప్పుడు ఇందులో మనం ముందుగా కాచి పెట్టుకున్న 1/2 లీటర్ చిక్కటి పాలను వేసుకొని సేమియా ఉడికేంత వరకు కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఈ క్యారమెల్ పాయసంలో చిక్కటి పాలైతే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా 3-4 నిమిషాలు సేమియా ఉడికేంత వరకు ఉడికించుకున్న తర్వాత ఈ సేమియా గిన్నెని తీసి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఇదే స్టవ్ మీద మరో గిన్నెని పెట్టుకొని మనం ఏ కప్పుతో అయితే సేమియా తీసుకున్నామో అదే కప్పుతో చక్కెరని వేసుకొని చక్కెర కరిగేంత వరకు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టి చక్కెరని కరిగించుకోవాలి. ఈ క్యారమెల్ రెడీ అయ్యేటప్పుడు స్టవ్ లో ఫ్లేమ్లోనే ఉండాలి. ఇందులో 1 టీ స్పూన్ నెయ్యిని కూడా వేసి క్యారమెల్ ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా క్యారమెల్ రెడీ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇది పక్కన పెట్టేసి అదే స్టవ్ మీద ముందుగా తయారు చేసుకున్న పాయసం గిన్నెని పెట్టి మనం కరిగించుకున్న క్యారమెల్ని పోసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. క్యారమెల్ అంతా కూడా పాయసంలో కలిసేంత వరకు కలుపుకుంటూ ఉండాలి. ఇలా 2-3 నిమిషాలు కరిగించుకుంటే టేస్టీ టేస్టీ క్యారమెల్ పాయసం రెడీ. టేస్ట్ అద్దరిపోతుంది. పేజీని లైక్ చేయడం మర్చిపోవద్దు. ఈ వీడియో ఎలా అనిపించిందో కమెంట్ చేయండి.